ఎల్ నినో, లా నినా ఈ పేర్లు పెద్దగా వినకపోవచ్చు, కానీ అనుభవంలో అర్థమవుతూనే ఉండాలి. గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తున్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ఇదే కారణం. వర్షాకాలం అంతా పడాల్సిన వర్షం సగం రోజుల్లోనే కుండపోతలా పడటం, ఎప్పుడూ చూడని ఎండలు మంటలు పుట్టించడం, ఎండాకాలం రాత్రుల్లో కాస్త చలిగా ఉండటం, ఇవన్నీ వీటి సైడ్ ఎఫెక్ట్లే. ఇప్పుడు అర్థమైందిగా, ఇవే ఎల్ నినో, లా నినాలు. అయితే వీటి లక్షణాలు సాధారణంగా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం ప్రపంచ వాతావరణంలో వచ్చిన మార్పుకు ఎల్ నినో కారణమా లేదంటే లా నినా కారణమా అనేది అంతుబట్టకుండా ఉంది. ఎందుకలా? అసలేం జరుగుతుంది? ఎల్ నినో లేదా లా నినా ఇప్పుడు ప్రపంచంలో ఏది కొనసాగుతోంది? అదే చాలా మందికి అంతుపట్టకుండా ఉంది. ప్రపంచ ఉష్ణోగ్రతలో అస్పష్టమైన నమూనాలు గందరగోళానికి కారణమవుతున్నాయి. ప్రపంచ పటంలో సుదూర తూర్పున వెచ్చని సీ సర్ఫేస్ టెంపరేచర్ SST అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత క్రమం తప్పకుండా, అలాగే పశ్చిమాన చల్లని SST క్రమం కోల్పోవటం, ఇలా అటూ ఇటూ అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా డేట్ లైన్ చుట్టూ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వెచ్చగా మారింది. మరోవైపు గ్యాలపాగోస్ చుట్టూ చల్లని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తప్పి రివర్స్ లోకి మారాయి. ఈ గందరగోళం మధ్య ఎల్ నినో సదరన్ ఓసిలేషన్ NSSOతో ప్రకృతి మళ్లీ తన క్రమాన్ని కోల్పోయేట్లు కనిపిస్తోంది. ఈ ఫిబ్రవరి అంచనాలను బట్టి ఇవి కలిసిపోయినట్లు కూడా సందేహం వస్తోంది. కొన్ని వాతావరణ కేంద్రాల అంచనా ప్రకారం వేసవి నాటికి లా నినా వస్తుందని అనుకుంటున్నారు. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత చల్లబడాలి. అయితే మరికొన్ని అంచనాలేమో ఇది సాధారణ సంవత్సరంగానే ఉంటుందని చెప్తున్నాయి. దేశంలోకి వేసవికాలం ప్రవేశించే సమయం ఇది. భారతదేశం వేసవి రుతుపవనాలను ఎదురుచూస్తోంది. అయితే ఈ ఏడాది వేసవి సాధారణంగానే ఉంటుందా అనే దానిపై కొంత ఆందోళన ఉంది. ఈ ఏడాది రుతుపవనాల రాక 2025-2026 ఎల్ నినో సంవత్సరం అవుతుందా లేదంటే లా నినా సంవత్సరం అవుతుందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. చారిత్రాత్మకంగా లోటు మిగులు సంవత్సరాల్లో 60% మాత్రమే ఎల్ నినో అంటే వెచ్చదనం, లా నినా అంటే చల్లదనం సంఘటనలు సంభవించినప్పటికీ అవి రుతుపవనాలను సాధారణ సమయాల్లో మోసుకొస్తాయో లేదో అనే డౌట్ ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచం లా నినా గుప్పిట్లో ఉందని గత కొన్ని నెలలుగా అనేక నివేదికలు వస్తున్నాయి. కానీ ఇది నిజమేనా అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత నమూనాలు 2024 ప్రారంభం నుండి ఊహించని విధంగా మారుతూ వచ్చాయి. 2023 వేసవి రుతుపవనాలు మొత్తం కాలానుగుణ వర్షపాతం పరంగా సాధారణంగా ఉన్నప్పటికీ 2023 ప్రారంభంలో జారీ చేసిన ఎల్ నినో అంచనాలు చాలా ఖచ్చితమైనవిగా మారటం కనిపించింది. అందుకే సాధారణ రుతుపవనాల సమయంలో ఉష్ణోగ్రతల సమాన పంపిణీ ఉండదని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గినప్పటికీ అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. 2024 ప్రారంభంలో అంచనాల ప్రకారం 2024 చివరి భాగంలో బలమైన లా నినా ఉంటుందని అనిపించింది. అంటే సుదూర తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభ దశలో కనిపించే చల్లని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమరహితంగా ఉన్నట్లు అనిపించింది. ఇది లా నినా ప్రారంభ లక్షణం. అయితే విచిత్రంగా చల్లని SST క్రమం తప్పి పశ్చిమ దిశగా అంతర్జాతీయ డేట్ లైన్ వైపుకు మారటం ప్రారంభించింది. 2024 వేసవి ప్రారంభంలో సుదూర తూర్పున వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమరహితంగా కనిపించాయి. అలాగే గాలి నమూనాల్లో కూడా క్రమరాహిత్యాలు కనిపించాయి. అయితే సుదూర తూర్పున వెచ్చని SST క్రమరాహిత్యాలు, పశ్చిమాన చల్లని SST ఎనామెలిస్ కు సంబంధించి అసాధారణ పరిస్థితులు నేటికి కొనసాగుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా డేట్ లైన్ చుట్టూ వెచ్చని SST ఎనామెలిస్, గ్యాలపగోస్ చుట్టూ చల్లని SST క్రమరాహిత్యాలతో రివర్స్ నమూనా మరింత సాధారణంగా మారింది. ఈ శాంపుల్ ను డేట్ లైన్ ఎల్ నినో లేదా సెంట్రల్ పసిఫిక్ ఎల్ నినో అని పిలుస్తారు. ఇప్పటి వరకు మనకు బాగా తెలిసిన సమాచారం ప్రకారం లా నినా సంఘటనలు ఒక ఆధిపత్య శాంపుల్ ని కలిగి ఉంటాయి. దూరంగా ఉన్న తూర్పు నుండి మధ్య ఉష్ణమండల పసిఫిక్ వరకు చల్లని SST ఎనామెలిస్ ఉంటాయి. కానీ ఎల్ నినోలు తూర్పు లేదా మధ్య పసిఫిక్ లో వెచ్చని SST ఎనామెలిస్ ను కలిగి ఉండొచ్చు.
వీటిని ఎల్నినో టెస్ట్స్ అని పిలుస్తున్నారు. నిజానికి దక్షిణ అమెరికా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీటి వేడెక్కటంతో ఎల్నినో ఏర్పడుతుంది. ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ పరిస్థితులను సృష్టించి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఆహార ఉత్పత్తి, నీటి లభ్యత ప్రభావితమవుతాయి. ప్రజలు, పర్యావరణ వ్యవస్థల శ్రేయస్సుకు ముప్పు వాటిల్లుతుంది. ఇక సుదూర పరిణామాలతో ఎల్నినో ప్రభావం భారీగానే ఉంటుంది. ఎల్నినో ఒక వెచ్చటి నీటి వ్యవస్థ లాంటిది. లానినా అనేది చల్లటి నీటి వ్యవస్థ. ఈ ఎల్నినో, లానినా రెండు వాతావరణం ఎలా ప్రవర్తిస్తుందో మార్చే ప్రత్యేక సముద్రపు వ్యవస్థల వంటివి. ఇవి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. భూమి వాతావరణాన్ని కొంచెం అనూహ్యంగా మారుస్తాయి. నిజానికి ఇవి ప్రకృతి నడవడిక లక్షణాలు. అయితే ఇప్పుడు వీటిలో తీవ్రమైన మార్పులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఎల్నినో అంటే వేడి నీరు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో వాతావరణం మరింత పొడిగా మారి ఎండ తీవ్రత ఎక్కువవుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి భారతదేశానికి రానుందనేది శాస్త్రవేత్తల అంచనా. వాతావరణంలో మార్పులు కేవలం ఎల్నినో, లానినో ద్వారా ఏర్పడినవి కాదు. ఇవి భూమిపైన గ్రీన్ హౌస్ గ్యాసులు పెరుగుతున్న దానికి ప్రతిఫలమని చెప్పాలి. అందుకే రాబోయేది విపరీతమైన ఎండలా లేదంటే అంతుబట్టిని వానలా అనేది అర్థం కావట్లేదు. గత వాతావరణ అంచనాలను బట్టి 2024వ సంవత్సరం క్లియర్గానే ఉన్నప్పటికీ 2025 గురించి మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే 2024 లాగే ఈ ఏడాది జరిగితే అది ఎల్నినో కొనసాగిందని అనుకోవాలి. లేదు మార్పులు జరిగినా లానినాకి సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఎల్నినా కొనసాగుతుందా, లానినా నడుస్తుందా అనేది స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది. బహుశా ఇప్పుడు ఉన్న పరిస్థితి 2024 తర్వాత 2025 వరకు కొనసాగుతుందని 2023లో అంచనా వేసిన వెచ్చని ఉష్ణోగ్రతలు ఒక భాగం మాత్రమే కావచ్చు. అంటే ఎల్నినా కొనసాగుతుందని అనుకోవచ్చు. సుదూర తూర్పు ఉష్ణమండల పసిఫిక్లో శీతలీకరణ లేకపోవడం సముద్రం ద్వారా వేడిని తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. అలాగే గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో వేడిని పెంచడానికి కారణమవుతున్నాయి. అయితే దీని మూలం గురించి ఒక క్లూ కూడా ఉంది. గతేడాది ప్రచురించిన ఒక అధ్యయనంలో ఉష్ణమండల పసిఫిక్లోని గాలి క్రమరాహిత్యాలను నడిపించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ వైవిధ్యానికి సంబంధించి సహజ పరిస్థితులు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. అందువల్ల వేసవిలో ఉష్ణమండల పసిఫిక్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల క్రమరాహిత్యాలు వెచ్చగా ఉన్నాయా లేదంటే చల్లగా ఉన్నాయా అని నిర్ణయించే అవకాశం ఉంది. ఇక ఎల్నినో, లానినా రెండు ఒక సంవత్సరం డిసెంబర్ నుండి తర్వాతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ప్రస్తుతం రాత్రి సమయాల్లో కనిపిస్తున్న ఈ శీతాకాల స్థితి తదుపరి వేసవికి మారడం దక్షిణ అర్ధగోళ వాతావరణ వైవిధ్యం ద్వారా నిర్ణయించబడుతుంది. దీనిని ఈఎన్ఎస్ఓ పరివర్తన మోడ్ ఈటీఎం అని పిలుస్తారు. ఇక్కడ ఈఎన్ఎస్ఓ అనేది ఎల్నినో సదరన్ ఆసిలేషన్. ఇది ఎల్నినోకి సంబంధించిన వెచ్చని స్థితిని అలాగే లానినాలోని చల్లని స్థితిని కలిగి ఉంటుంది. అయితే 2023-2024 శీతాకాలంలో ఎల్నినో స్థితి నుండి 2024 వేసవిలో లానినా స్థితికి మారడానికి ఇది అంత అనుకూలంగా లేనందువల్ల ఈటీఎం ప్రస్తుతం సంబంధితంగా ఉంది. 2024కి అంచనా వేసిన బలమైన లానినా ఉష్ణమండల పసిఫిక్లో ఈటీఎం ప్రేరిత గాలి క్రమరాహిత్యాల కారణంగా రాకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకృతి మళ్లీ గందరగోళ ఈఎన్ఎస్ఓ స్థితిని సృష్టించడం వల్ల అయోమయానికి గురి కావాల్సి వస్తుంది. సుదూర తూర్పు ఉష్ణమండల పసిఫిక్లో వెచ్చని ఎస్ఎస్టీ అనామలిస్, మధ్య పశ్చిమ ఉష్ణమండల పసిఫిక్లో చల్లని ఎస్ఎస్టీ అనామలిస్. ఈ సంవత్సరం కలిగిన కాలానికి ఫిబ్రవరి 2025లో జారీ చేసిన అంచనాలు కూడా స్పష్టంగా లేవు. ఎల్నినో, లానినా కలిసి ఉన్నట్లు చూపిస్తున్నాయి. కొన్ని వాతావరణ కేంద్రాలు వేసవి నాటికి లానినా వస్తుందని చెప్పగా మరికొన్ని ఇది సాధారణ సంవత్సరమని చెప్పాయి. ఒక సంవత్సరం శాంపిల్ బలమైన ఎల్నినో వస్తుందని తెలిపింది. అంటే ఈ ఏడాది బాగా ఎండలుంటాయని తెలిపింది. అయితే ఈ సంవత్సరం ఋతుపవనాల పరంగా ఇది మనల్ని ఎండలో పడేస్తుందనేది అయోమయంగా ఉంది.
2023 వేసవిలో హిందూ మహాసముద్ర డైపోల్ ఐఓడి రావడం వల్ల బలమైన ఎల్నీనో ఉన్నప్పటికీ 2023 రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి. ఇక ఐఓడి రుతుపవనాలను ప్రభావితం చేయగలదా, లేదంటే ఎల్నీనో స్వయంగా ఐఓడిని ప్రేరేపిస్తుందా, అది కాదంటే రుతుపవనాలపై ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయా అనే దానిపై వాతావరణ పరిశోధకుల్లో కూడా వివాదం కొనసాగుతుంది. అయితే 2023లో ఎల్నీనో నమూనా కొంచెం అసాధారణంగా ఉందని చాలా మంది చెబుతున్నారు. ఎందుకంటే పశ్చిమ పసిఫిక్ లో ఊహించిన శీతలీకరణ నమోదు కాలేదు. బదులుగా బలహీనమైన వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల క్రమరాహిత్యాలు కనిపిస్తున్నాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ ఎల్నీనో కలయికకు కారణమని చెబుతున్నారు. దీనివల్ల రాబోయే నెలల్లో ఈ అన్ని కలిసి ఎలా ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఎప్పటిలాగే మనం మంచి వాతావరణం ఉంటుందని ఆశించాలి. అలాగే దారుణమైన పరిస్థితులు ఏర్పడితే దానికి సిద్ధం కావాలి. ఎందుకంటే 2023 ప్రారంభం నుండి కనిపిస్తున్న వేడిని నిపుణులు కూడా వివరించలేకపోయారు. కాబట్టి వాతావరణ నమూనాలు అంచనాలకు అందకుండా మారుతూనే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. నిజానికి రుతుపవనాల మధ్య సంబంధం ఇటీవలి దశాబ్దాలు మారిపోయింది. మధ్య అక్షాంశాల్లో చల్లని వెచ్చని ఉష్ణోగ్రత అనామాలిస్ కు సంబంధించి ప్రపంచ బెల్ట్ను మార్చింది. కాగా మధ్య అక్షాంశ మార్పు రుతుపవనాలను అలాగే రుతుపవన పూర్వ తుఫాన్లను ప్రభావితం చేస్తుంది. ఇలా రుతుపవనాల ప్రారంభంతోనే ముందస్తు తుఫాన్లు కూడా పెరుగుతున్నాయి. ఇక ప్రభుత్వాలు మరింత నమ్మదగిన అంచనాలు మాత్రమే ఆశిస్తాయి. మరోవైపున వాతావరణ శాఖలు వారి అంచనాలన్నింటినీ చెప్పడానికే ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇక్కడ అంచనాలు అనేవి రుతుపవనాల మార్పుల నుండి వచ్చి నష్టాల మాదిరి సవాలుగానే కనిపిస్తున్నాయి.